పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి జీవనాడి. అధికారంలోకి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ప్రియారిటీగా తీసుకుని పనిచేస్తూ ఉన్నారు. సీఎం చంద్రబాబు పోలవరాన్ని సందర్శించిన వారం రోజుల్లోనే ప్రాజెక్టు విషయంలో కదలిక వచ్చింది. సీఎం ఆదేశాలతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో అధికారులతో చర్చించారు. దీంతో అంతర్జాతీయ నిపుణుల కమిటీ పోలవరం ప్రాజెక్టును సందర్శించనుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కదలికలు. ప్రాజెక్టును సందర్శించనున్న నిపుణుల టీం 9 రోజుల పాటు అక్కడే మకాం. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరాన్ని సందర్శించిన వారం రోజుల్లోనే ప్రాజెక్టు విషయంలో కదలిక వచ్చింది. కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్పందించి ఓ అడుగు ముందుకు వేశాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దించుతోంది. అమెరికా, కెనడాకు చెందిన 4 నిపుణులు పోలవరంలోనే మకాం వేసి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయనున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో జలశక్తి అధికారులతో చర్చలు జరిపారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్పందించి చర్యలను స్పీడప్ చేశాయి. అందులో భాగంగా పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులను పంపుతున్నారు. అమెరికా, కెనడాకు చెందిన 4 డ్యాం నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాల్లో నిపుణులుంటారు. జూన్ 27 నుంచి జూలై 5 వరకు పోలవరంలోనే మకాం వేసి పరిస్థితులను అధ్యయనం చేస్తారు. తరువాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి నివేదిక సమర్పిస్తారు. ఈ నిపుణులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నియమించింది. వీరు 3 నెలలకోసారి పోలవరాన్ని సందర్శిస్తారు. నిర్మాణం పూర్తయ్యే వరకు సాంకేతికంగా తమ సహకారాలు అందిస్తారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. అప్పర్ కాఫర్ డ్యాంలో సీపేజీ వస్తోంది. ఇది నిర్మాణ పనులకు అవాంతరంగా మారుతోంది. సీపేజీ వ్యవహారం పోలవరం భవితవ్యానికి సవాల్గా ఉండనుంది. మెయిన్ డ్యాంలో భాగంగా నిర్మించిన డాఫ్రమ్ వాల్ 3 ఏళ్ల కింద వచ్చిన భారీ వరదల్లో కొట్టుకుపోయింది. దీనికి మరమ్మతులా, కొత్తగా మళ్లీ నిర్మించాలా అన్నది నిపుణులు తేల్చనున్నారు. మెయిన్ డ్యాం నిర్మించే చోట కొన్ని సవాళ్లున్నాయి. వైబ్రో కాంపాక్షన్, వైబ్రో స్టోన్ కాలం ఏర్పాటుకు కూడా తక్కువ ఖర్చుతో పరిష్కార మార్గాలను చూపేందుకు ఎక్స్పర్ట్ కమిటీ పోలవరంకు వస్తోంది.